హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాస్వి వ్లాగ్స్. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే హాయ్ అండి, మై నేమ్ ఇస్ జాస్వి. వెల్కమ్ బ్యాక్ టు జాస్వి వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, మీషోలో సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే థంబ్నెయిల్ అనమాట. మ్యాటర్ ఏంటి అంటే ఫస్ట్ మీషో యాప్ అయితే ఓపెన్ చేయండి. కొంచెం నెట్ ప్రాబ్లం ఉండి ఉంటుంది ఆర్ సర్వర్ బిజీ అవుతూ ఉంటుంది. కొంచెం మీరు పేషెన్స్తో ఒక 15 మినిట్స్ నాకైతే టైం ఇవ్వండి. నేను మీకు సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో చూపించబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మీషోలో అకౌంట్ దగ్గరికి వెళ్తే బికేమ్ ఏ న్యూ సప్లయర్ అని ఉంటుంది చూసారా, దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కింద స్టార్ట్ సెల్లింగ్ అనే ఆప్షన్ ఉంది చూసారు కదా, స్టార్ట్ సెల్లింగ్ అదైతే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత వెంటనే అయితే మనకి రాదండి, కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ మనకి నెంబర్ ముందే వాళ్ళు అక్కడ ఇచ్చేస్తారు. అది మీరు ఓకే అనుకుని నాకు ఈ నెంబర్ ఓకే దీంతో కావాలి అనుకుంటే ఓకే చేసుకోండి. నెక్స్ట్ మనం జిఎస్టీ కాదు కాబట్టి అక్కడ నో పెట్టుకోండి. నో పెట్టుకుంటే ఏంటంటే అప్లై ఫర్ ఎన్రోల్మెంట్ ఐడి అని ఉంటుంది చూడండి, అక్కడ మీకు తెలియకపోతే యూట్యూబ్ లింక్ కూడా ఇస్తారు అలా చేయాలి అనేది. అదంత అవసరం లేదు, నేను గెట్ ఇట్ నౌ కొట్టా అంటే మనం చేసేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది. దీనికి మాత్రం ఖచ్చితంగా పాన్ అయితే ఉండాలి, మ్యాండేటరీ. పాన్ లేకుండా అయితే మనం ఏమి చేయలేము. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ చూసారా, ఆర్ యూ అప్లయింగ్ ఫర్ టెంపరీ ఐడి అని అడుగుతుంది, లేదా ఈకామర్స్లో. మనం ఈకామర్స్లో కాబట్టి కింద టు అప్లై చేసి ప్రొసీడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ యాజ్ పర్ పాన్ కార్డులో ఎలా అయితే ఉంటుందో మనం ఆ నేమ్సే ఇచ్చుకోవాలి. మనకి ఏమంటే నిక్ నేమ్స్ ఉంటాయి కదా, చిన్ని బుజ్జి అలాంటివి ఇస్తే మాత్రం అసలు అవ్వదు. మనకు పాన్లో ఎలా ఉంటుందో అలా ఇవ్వాలి. ఫస్ట్ మనం అక్కడ నేమ్ ఏంటి చదవండి, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మన పాన్ నేము, కానీ నేను అక్కడ పాన్ నెంబర్ ఇచ్చాను. సో అది మీకు తెలియాలి అని చెప్పేసి నేను అక్కడ ఇచ్చాను. సో అదే నేను కాపీ చేసుకుంటున్నాను ఇక్కడ. సో చూసారు కదా, అక్కడ నేమ్ యాజ్ పర్ పాన్ అంటే పాన్ అకౌంట్కి మన నేమ్ ఎలా ఇవ్వాలి, ఎలా ఉంది మనం అది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అనేసరికి మెయిల్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, యూట్యూబ్ వాడుతున్నారు అంటే ఖచ్చితంగా మెయిల్ ఎవరికి ఉండకుండా అయితే ఉండదు. సో మెయిల్ అకౌంట్ కూడా మనం ఇచ్చుకోవాలి. మెయిల్ అకౌంట్, పాన్ నెంబరు, పాన్ నేము, ఫోన్ నెంబరు, ఈ 4 ఉంటే చాలు మనము అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్తో మనం ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, అక్కడ స్టేట్ అండ్ మొబైల్ నెంబరు, అడ్రస్ మీకు క్లారిటీగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ సెకండరీ ఈమెయిల్ అడ్రస్ అని అడిగారు, అది స్కిప్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే ఇంకో మెయిల్ ఇచ్చుకోవచ్చు, లేదు మెయిల్స్ ఎందుకు నాకు ఒకటి చాలా అంటే ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. అక్కడ వచ్చేసరికి మన ఇండియా పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే మన ఊరు అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆటో ఫిల్ కోడ్ లాగా అవే వచ్చేస్తే మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకోవడమే. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏంటి అంటే చూడండి, నెక్స్ట్ సిటీ, టౌన్, ఇది మాత్రం క్లారిటీగా ఫిల్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మీకు వచ్చే నెక్స్ట్ ప్రాసెస్లో పికప్ అడ్రస్ కూడా ఇదే అక్కడ ప్రొవైడ్ అవుతుంది. అది మీకు ఓకే అనుకుంటే ఓకే చేయొచ్చు, కానీ ఎడిట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారంటే మీకు ఓకే అని అర్థం కాబట్టి ఇక్కడే క్లారిటీగా నీట్గా ఇచ్చారంటే నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది. అప్పుడు మనకు కొంచెం హెల్ప్గా ఉంటుంది. నెక్స్ట్ మాది ఇట్లా ఈ రోడ్డు ఏది అంటే అది నీట్గా ఇచ్చేసుకొని క్లారిటీగా అడ్రస్ అంతా పెట్టేసుకొని చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది నేను కొంచెం ఇది హైడ్ చేస్తున్నాను, ఈ అడ్రస్ ఫోన్ నెంబర్స్ అనేది హైడ్ చేస్తున్నాను. మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను కాబట్టి మీకు అక్కడ ఏమేమి పెట్టాలి అనేది నేను క్లారిటీగా చెప్తున్నాను. సో మీ దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రోడ్, మీకు ఏ రోడ్డు, ఏ నేము, ఏ ఫ్లోరు ఏంటి అన్నీ క్లారిటీగా ఇచ్చారంటే డెలివరీ బాయ్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే సరే మనకి ఎప్పుడైనా పికప్ కానీ మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళు ఈ అడ్రస్కి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తారు. అంతేగాని మనము ఇప్పుడు మన చివరి అడ్రస్ ఇచ్చేసి రండి అంటే అది కాదు మేడం మాకు లొకేషన్ ఇక్కడికే ఉంది అని చెప్పి కొంచెం రూడ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు అలాంటప్పుడు ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా రీసెట్ అయితే కొట్టేశాను నేను ఇంకా కొంచెం నీట్గా క్లారిటీగా ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను మీకు చూపించి ఒకసారి రీసెట్ కొట్టేశాను కదా. నెక్స్ట్ మొత్తము అడ్రస్లన్నీ ఫిల్ చేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ అని ఇచ్చాడు, కానీ అది అంత అవసరం లేదు. నేను గూడ్స్లోకి వెళ్ళి డీటెయిల్స్ ఆఫ్ మీది 5 అంటే ఏ బిజినెస్, నాది బ్యాంగిల్ బిజినెస్. సో నేను బ్యాంగిల్స్ది ఫుడ్ ఇచ్చుకోవాలనుకుంటున్నా, ఫుడ్ అలా ఏదో ఒకటి ఇవ్వండి. నేను నేమ్ ఇచ్చాను, నాకు ఇది అవ్వలేదు. ఇది అసలు కొత్తగా అయితే ఈ అప్లికేషన్ ఇది రిలీజ్ చేశారు, ఈ లైన్ అనేది. ఇంతకుముందు నా సెల్లర్ అకౌంట్లో అసలు ఇది రాలేదు. సో నాకు కూడా తెలియదు కాబట్టి నేను కూడా ఏంటి అనేది సెర్చ్ చేసుకున్న తర్వాతే పెడుతున్నాను అనమాట. ఫస్ట్ నేను నేమ్ ఇచ్చాను అవ్వలేదు, ఏదో సంథింగ్ నెంబర్ ఇచ్చాను అవ్వలేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కింద క్యాప్చా అయితే ముందు ఎంటర్ చేస్తాను.
తర్వాత సంగతి తర్వాత అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి నేమ్స్ ఇచ్చి అవ్వట్లేదు, నేమ్స్ ఇచ్చాను అవ్వట్లేదు ఏంటి అనేసుకొని మళ్ళీ నేను ఒక నెంబర్స్ ఇద్దాము అనేసి మళ్ళీ నెంబర్స్ ఇచ్చాను. నెంబర్స్ ఇచ్చినా కూడా నాకు అయినట్టు అంత అనిపించలేదు. సో చూసారు కదా ఇక్కడ వీటి ఇలా వస్తుంది. మీరు ఏదైతే సేల్ చేయాలి అనుకుంటున్నారో దానికి కాంబినేషన్గా వచ్చేదాకా మీరు అట్లా సెర్చ్ చేసుకోండి. నేనైతే ఒక 5 పెట్టుకున్నాను, హ్యాండ్ మేడ్స్ అని కొట్టుకున్నాను. అంటే నాది హ్యాండ్ మేడ్ బిజినెస్ కాబట్టి హ్యాండ్ మేడ్స్ ఆర్టికల్ నెంబర్స్ అని ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆర్టికల్ నెంబర్స్లో ఏదైనా 5 అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను హ్యాండ్ మేడ్స్ అని కొట్టి చూశాను, సో వచ్చింది. నేను అది సెలెక్ట్ చేసేసుకున్నాను, ఎందుకంటే నాకు దీంతో పెద్ద ప్రాబ్లం లేదు. మనం ఒక 5 అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీ బిజినెస్ రిలేటెడ్ అని చెప్పి. ఇప్పుడు సపోజ్ సెర్చ్లో హ్యాండ్ మేడ్స్ అని కొట్టారనుకోండి, మన ఆర్టికల్స్ అయితే వాళ్ళకి కనిపిస్తాయి అన్నట్టు నాకు తెలిసినంత వరకు అయితే ఇదే మీనింగ్. సో నేను ఇట్లా ఇప్పుడు బ్యాంగిల్స్ వచ్చింది సరే, ఇట్లా ఒక 5 అయితే పెట్టుకున్నాను. 5 పెట్టుకొని కూడా నేను మీకు లైవ్లో చూపించాను, ఎక్కడ వీడియో అయితే కట్ చేయలేదు. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక 15 మినిట్స్ మీరు టైం పేషెన్స్తో వెయిట్ చేసి సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీకు నచ్చింది సెల్ చేసుకోవడంలో తప్పు లేదు. అంతేగాని ఏదో ఇన్వెస్ట్ చేస్తే 100 పెడితే 1,00,000, 1000 వస్తాయి, 1000 పెడితే 10,000 వస్తాయి, ఇలాంటివి చూడకుండా ఇవి చూసుకొని ఉపయోగించుకొని చేసుకుంటారని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నిన్న పెట్టిన జడబిల్ల వీడియోకి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, సో ఇది మనం హెల్ప్ చేద్దాము. నేను 700 సబ్స్క్రైబర్స్ వచ్చాక మీషో సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చెప్తాను అని ఒకరికి ప్రామిస్ చేశాను. సో నేను దాని వరకు చెప్తున్నాను. సో మీకు కూడా ఉపయోగపడుతుంది కదా వీడియో తీసి పెడితే. నెక్స్ట్ మీరు ఎవరైనా అడిగినా సరే చేయాలన్నా నా దగ్గర ఇంకో పాన్ ఉండాలి కదా, సో అందుకని నేను ఇప్పుడు వీడియో తీసి అయితే చూపించాను అనమాట. నెక్స్ట్ చూసారా అట్లా 5 అయితే నేను యాడ్ చేసుకున్నాను. 5 యాడ్ చేసుకున్న తర్వాత నన్ను ఇట్లా నెంబర్ అయితే పెట్టుకున్నాను. కింద క్యాప్చా ఎంటర్ చేసుకొని ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటున్నాను. రీచెక్ చేసుకోవడంలో తప్పు లేదండి, 1-2 సార్లు అంతా రీచెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఒకసారి పెట్టేసామంటే తర్వాత ఎడిట్ ఆప్షన్ వస్తుంది, కానీ ఎడిట్లానే ఉంటుంది. ఏదైనా సరే మనం ఫస్ట్ అటెంప్ట్లోనే మంచిగా చేసుకోవాలనేది నా ఉద్దేశం. అయితే నేను ఇక్కడ బిల్డింగ్ నెంబరు, నా ఫ్లోర్ నెంబరు అంతా ఇచ్చేసుకున్న తర్వాత ఏం చేశానంటే ప్రొసీడ్ అని చేశాను. ప్రొసీడ్ అయితే నా దగ్గర ఏమని వచ్చిందంటే క్యాప్చా ఈజ్ ఇన్వాలిడ్ అని వస్తుంది అనమాట. క్యాప్చా ఇన్వాలిడ్ అని చెప్పి వస్తుందని చెప్పి మళ్ళీ నేను క్యాప్చా, ఇలాగే మనకి సిస్టమ్ ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే క్యాప్చా ఇన్వాలిడ్ అని లేదా మన పాన్ ఆల్రెడీ ఎంటర్డ్ అని అట్లా సంథింగ్ వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మీరు కొంచెం పేషెన్స్తో చూసారా, నా పాన్ ఇందాకేమో క్యాప్చా వచ్చింది, ఇప్పుడేమో పాన్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఏమొస్తుందో చూడాలి. నేను అందుకే లైవే చేస్తున్నానండి, ఏ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడా కట్ చేయలేదు, ఏదైతే అదే చూపించాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి క్యాప్చా ఎంటర్ చేస్తాను, పాన్ ఇచ్చాను కదా ఇందాక. ఇప్పుడు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్చా ఇన్వాలిడ్ అని వస్తుంది. ఇలాగే వస్తూనే ఉంటుంది. సో ఏంటి అంటే అది వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఒకసారి ఎన్రోల్మెంట్ ఐడి వచ్చిందంటే డెడ్ ఈజీ అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడికి మళ్ళీ ఇంకో క్యాప్చా ఇచ్చారు వాళ్ళు, మనకి ఇంకొక క్యాప్చా అయితే మళ్ళీ ఎంటర్ చేశాను. ఇంకో క్యాప్చా ఎంటర్ చేస్తే వెరిఫై అవుతుంది. మన మొబైల్ నెంబర్కి మెయిల్స్కి ఓటీపీస్ అయితే వస్తాయి అన్నమాట. మొబైల్ నెంబర్కి ఒకవేళ ఓటీపీ రాకపోతే మళ్ళీ ఒకసారి మొబైల్ నెంబర్ రీచెక్ చేసుకోండి, మెయిల్కి రాకపోయినా మెయిల్ ఒకసారి రీచెక్ చేసుకోండి, వస్తాయి ఖచ్చితంగా. వచ్చిన తర్వాత ప్రొసీడ్ అని చేస్తాను, కానీ నాకు మొబైల్ నెంబర్కి ఓటీపీ రాలేదు అని చెప్పి నేనేం చేశానంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళాను. బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఓటీపీ వచ్చింది నాకు. మొబైల్కి ఓటీపీ వచ్చి మళ్ళీ మెయిల్కి ఇంకొక ఓటీపీ వచ్చింది. సో మెయిల్కి మొబైల్కి మొత్తం 2 కదా, ఈ 2 ఓటీపీస్ ఎంటర్ చేసి మెయిల్కి వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఈ మెయిల్కి వస్తుంది. మెయిల్కి వచ్చిన తర్వాత ప్రొసీడ్ చూసారా మళ్ళీ సిస్టమ్ ఎర్రర్ అని వస్తుంది. సో మళ్ళీ చేస్తే అప్లై అయింది. అక్కడ ఒక ఐడి వస్తుంది చూసారా, ఆ ఐడి అనేది కాపీ చేసేసుకొని ఒక దగ్గర పెట్టుకోండి. మీరు కాపీ చేసుకుంటే క్లిక్ బోర్డ్లో కాపీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే బ్యాక్ వచ్చేసేయండి, మొత్తము మీషో అకౌంట్కి వెళ్ళండి. నేను ఆ సైడ్లో ఉంటుంది అనుకుని కష్టపడి ఓపెన్ చేస్తే అది లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మీషో ఓపెన్ చేస్తా, అక్కడ పైన ఇంటూ మార్క్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసేసి మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తే ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ మనకి మీషో ఇందాక మనం వచ్చాం కదా ఫస్ట్ సప్లయర్ అకౌంట్, ఇక్కడికి వస్తుంది అనమాట. నో అని పెట్టేసిన తర్వాత మనం ఇందాక ఐడి కాపీ చేసాం కదా, అది వెరిఫై చేయండి. సక్సెస్ఫుల్గా వెరిఫై అవుతుంది చూడండి, వెరిఫైడ్ అని వచ్చింది. నెక్స్ట్ కంటిన్యూ చేసిన తర్వాత పికప్ అడ్రస్ ఇందాక మనం పెట్టాం కదా పికప్ అడ్రస్, ఫోన్ నెంబర్లు ఇవే వస్తాయి అనమాట, పిన్ కోడ్స్ ఒకసారి చెక్ చేసుకొని మీకు కావాలంటే మార్చుకొని కంటిన్యూ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ అనమాట. బ్యాంక్ అకౌంట్ వచ్చేసరికి అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనకి అమౌంట్ పడడానికి అది పనిచేయింది అయితే ఇవ్వకండి, తప్పకుండా మంచిగా పర్ఫెక్ట్గా పనిచేసే అకౌంట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే రేపు మనకి అమౌంట్ పడాలంటే మళ్ళీ మీరు బ్యాంక్ వెళ్ళి అవంతా అవ్వదు. ఎందుకంటే మీషో అనేది మనకి ఒక అసిస్టెంట్ని ఎప్పుడు అసైన్ చేయరు, కొంచెం చాలా వరకు ఏఐతోనే చేసేస్తుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్, మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ తెలియకపోతే గూగుల్లో ఇట్లా నాది ఇక్కడ నిర్మా
నిడమానూరుది కాబట్టి సో నేను నిడమానూరు బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అని చెప్పి కొట్టుకున్నాను. కొట్టేసిన తర్వాత నాకు వస్తుంది అనమాట. అది కాపీ చేసి పేస్ట్ చేస్తాను. మీకు కూడా తెలియకపోతే మీ ఏరియాలో ఉంటుంది కదా, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ యూనియన్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, లేదా మీకు ఇట్లా కొంచెం పలానా ఏరియా అని ఉంటుంది కదా, అది వచ్చేసరికి అక్కడ కాపీ చేసుకోండి. ఆ లింక్ అనేది కాపీ చేసేసుకుని ఆ నెంబరు, ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కాపీ చేసుకొని మీరు ఆ మీషో అకౌంట్లోకి వచ్చేసరికి పేస్ట్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ పేస్ట్ చేస్తే వెరిఫై బ్యాంక్ డీటెయిల్స్ అని వస్తుంది. వెరిఫై వచ్చిన తర్వాత ఏంటి అంటే కొంచెం మీరు వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉంది, అయిపోయిన తర్వాత నేను మీకు మెయిల్ చేస్తాను అని అడుగుతున్నాడు వాడు. ఓకే చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మన షాప్ నేమ్, అంటే మీకు ఏ షాప్, నేను ఇప్పుడు నాకు జాస్వి కలెక్షన్స్ అని పెట్టుకున్నాను. ఆ నేమ్ వచ్చేసరికి నేను వాడిచ్చిన నేమ్ కాకుండా తీసేసాను. కానీ వాడేం చెప్పాడు, నేను ఇచ్చిన నేమే నువ్వు ఉంచుకోవాలి, లేకపోతే నేను నీకు చేయను అని చెప్పాడు. నాకు అప్పుడే వెలిగి అర్థమైంది మెయిల్ దేనికి అవ్వడం లేదని చెప్పేసి. సరే అని నేను ఒక 5 minutes మళ్ళీ వెయిట్ చేశాను. 5 minutes వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాను. దీని రా వీడియో వచ్చేసరికి 45 minutes 1 hour ఉంది. బట్ నేను ఇట్లా 15 minutesకి అయితే మార్చుకొని స్కిప్ చేస్తూ చేశాను అనమాట. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చేయండి. మీకు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే, మీకు ఎంతమందికి షేర్ చేయాలి అని మీకు అనిపిస్తే అంతమందికి షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే ఉండొద్దు. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. మీ అందరికీ ఇప్పటి వరకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చూసారు కదా మెయిల్ ఐడి పెట్టినా సరే అక్కడ అవ్వట్లేదు. అలా నేను చాలాసేపు వెయిట్ చేశాను. నేను చెప్పాను కదా ఈ వీడియో ఎక్కడ కట్ చేయట్లేదని చెప్పి. సో మీకు అందుకే ఇక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు అక్కడ వెరిఫై అయిపోయింది అనుకోండి, సబ్మిట్ చేసేస్తే మీకు ఇంకా షాప్ అంతా ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒకసారి దాన్ని చూసుకోండి. చూసారు కదా నెక్స్ట్ కొట్టేశాను. చూసారా సప్లయర్ హబ్ అంటే ఇప్పుడు మనకి ఒక ఇది వచ్చిందనమాట, కంగ్రాచులేషన్స్ అని చెప్పి. ఇప్పుడు మనం 6 lakh మెంబర్స్లో ఒక సప్లయర్లో మనం కూడా ఒకళ్ళం అనమాట. మనం ఇంకా స్టార్ట్ సెల్లింగ్ చేయొచ్చు. ఇక్కడ అప్లోడ్ క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఎక్కడ ఏమేమి చూడాలి అని మీకు ఏమైనా కావాలి అంటే మాత్రం నేను నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అదే చేసి పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఇంత లెంత్ పెట్టి ఒకవేళ ఇన్ కేస్ తెలియకపోతే ఎవరికి తెలియదు కదా, సో నాకు అలా పెట్టడం ఇష్టం లేదు. అందుకని చెప్పేసి నేను ఇట్లా అయితే మీకు సింపుల్గా చూపిస్తున్నాను. అక్కడ పేమెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ రిటర్న్స్ అక్కడ చూసుకోవాలి అని చెప్పి. మీ దగ్గర నెట్ ఎక్కడైతే ఫుల్గా వచ్చి ఉంటుందో అక్కడ కూర్చొని ఈ ప్రాసెస్ అంతా చేయండి. కానీ నెట్ లేకుండా అవ్వదు అంటే అసలు అవ్వదండి. నెట్తోనే పని. దీంతో అయితే నెక్స్ట్ మై ఆర్డర్స్లో పేమెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది నేను చూపించాను. మీకు ఇది నెక్స్ట్ వీడియో కావాలంటే చెప్పండి. క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, మనం ఆర్డర్ వచ్చాక ఎలా యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసిన తర్వాత డెలివరీ బాయ్కి ఎలా ఇవ్వాలి, బార్కోడ్ ప్యాకెట్స్ ఎక్కడ కొనుక్కోవాలి అనేది నేనైతే ఈ వీడియో చేసి చూపిస్తాను. మీకు ప్రాబ్లం ఏం లేదు. ఇది ఇంతవరకు చెప్పిన దాన్ని కొంచెం చెప్పలేనా ఏంటండి. సో అదైతే నేను పెడతాను. నాకు కనీసం ఒక 5 comments అయినా చేస్తే నేను ఖచ్చితంగా పోస్ట్ చేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ ఏమడిగింది, ఎన్రోల్మెంట్ ఐడి, ఇది ఒక వెరిఫికేషన్ సింపుల్గా అడిగింది. నేను అక్కడ వెరిఫికేషన్ అయితే ఇచ్చాను అనమాట. ఏమి ఇచ్చానంటే నాకు కాంటాక్ట్ నెంబర్కి నాకు ఇందాక ఓటీపీ ఏ నెంబర్కి అయితే వచ్చిందో ఆ నెంబర్ ఇస్తే మనకి ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. చూసారా సెండ్ ఓటీపీ వచ్చాక మనం ఒకసారి ఆటో ఫిల్ అయ్యిద్ది. ఒకవేళ సేమ్ ఫోన్ అయితే ఆ నెంబర్ ఉంటే, సేమ్ ఫోన్ కాకపోతే మనము ఎంటర్ చేయాలి. నాకు వచ్చిన ఓటీపీకి నేను ఎంటర్ చేసి ఓకే చేశాను. ఓకే చేస్తే అయిపోద్ది. ప్రాసెస్ అనేది సింపుల్గా 15 minutesలో కంప్లీట్ అయిపోద్ది. మీ దగ్గర ఏది ఉన్నా సరే సెల్ చేసుకోవచ్చు. పికిల్స్ కానీ ఆర్ ఇంట్లో శారీస్ కానీ జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ మీకు ఏదంటే మీకు ఇంకా ఐడియా ఉండే ఉంటుంది కదా, నేను ప్రత్యేకించి చెప్పట్లేదు ఈ విషయం గురించి. సో ఇలా హోమ్ పేజ్ అయితే ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఒకవేళ హోమ్ పేజ్ ఇలా వచ్చింది కదా, మరి నాకు నెక్స్ట్ మీషోలో నేను పర్చేస్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, సో అది కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇదంతా కనిపిస్తుంది కదా, చూసారు కదా. నేను ఒకసారి దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి. జాస్వి హ్యాండ్మేడ్స్ ఇలా అయితే వచ్చింది. పేమెంట్స్ అనేది అక్కడ చూపిస్తుంది. పేమెంట్ ఎంత మనము రిసీవ్ చేసుకున్నాము, ఇంకెంత డ్యూ ఉంది అంటే మనకి వాళ్ళు వేయాల్సింది ఎంత ఉంది అనేది చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇటు చివర హోమ్ పేజ్కి వచ్చేసిన తర్వాత అప్లోడ్ క్యాటలాగ్స్ ఇందాక చూసాం కదా, ఆ అప్లోడ్ క్యాటలాగ్స్ దగ్గర పైన మీషో అని ఇట్లా యారో మార్క్ అయితే ఉంటుంది. అది నాకు నెట్ స్లోనో మరి సిస్టమే అప్డేట్ అవ్వలేదు, చాలా టైం పట్టేసింది. 20 minutes పట్టింది. మీకు 2 minutes ఏమో చూపించినట్టున్నా, 1 minute. మీకు మరి దానికి ఇబ్బంది అయిందో లేదో నాకైతే తెలియదు. కానీ నెక్స్ట్ చూసారా అది ఓపెన్ అయింది. ఓపెన్ తర్వాత పైన పింక్ కలర్లో మీషో అని ఉంది చూసారా. నేను మళ్ళీ అప్లోడ్ కొట్టేసాను కంగారులో. ఈ అప్లోడ్స్ ఇదంతా పెద్ద ప్రాసెస్ చెప్పాను కదా. ఇది కావాలంటే ఒక 5 comments వస్తే చేస్తాను అని చెప్పి దానికోసం నెక్స్ట్ అక్కడ మీషో అని ఉంది. మనం మీషోలోకి వెళ్ళిపోవచ్చు. మీషోలోకి వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు.
చూసారా అక్కడ మనం సప్లయర్ రావాలంటే సప్లయర్ ట్యాబ్ నీట్గా కనిపిస్తుంది. మీషో అనేది క్లియర్గా పక్కా క్లారిటీతో అయితే ఉంటుందండి. అసలు డౌటే ఉండదు, మనకి చెప్పాలంటే నీట్గా అర్థమైపోద్ది. ఇలా చెప్పేవాళ్ళు ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చు అని అయితే అనుకుంటాను నేనైతే. సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.